సో హాయ్ అండి. నేను మీ ఆర్‌ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్‌ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్కెట్ చూద్దాం. ఫస్ట్ థింగు ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఎస్‌డిఐ డేటా చూస్తే ఎఫ్ఎస్ సెల్ చేస్తున్నారు. ఇది మొన్నటి డేటా. ఇంక ఈరోజు డేటా లోడ్ అవ్వలేదు. ఒకసారి ఈరోజు డేటా కూడా చూడండి. బట్ ఆల్మోస్ట్ సెల్లింగే ఉంటది మీకు. అండ్ డిఐఎస్ బై చేస్తున్నారు. సో ఎప్పటిలాగా ఎఫ్ఐ సెల్లింగ్, డిఐఎస్ బయింగ్. ఓకే. అండ్ గ్లోబల్‌గా న్యూస్‌లున్నాయి. బట్ ఇంకేమైనా న్యూస్‌లు లైక్ జీడీపీ గ్రోత్ రేట్ అలాంటివేమైనా న్యూస్‌లున్నాయంటే అలాంటివి ఏమి లేవండి. ఇప్పుడు ఇంపార్టెంట్ తగ్గట్టు మార్కెట్‌లో ఏమైనా ఇంపాక్ట్ చేసేవేమైనా ఉన్నాయంటే అవేటి లేవు. మీరు చూసుకోండి. మొన్న జీడీపీ గ్రోత్ రేట్, ఆర్‌బీఐ రేట్ ఉండేది. అది అయిపోయింది. దాని తర్వాత యూఎస్‌లో కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఇంపార్టెంటు వాలటైల్ అయ్యేంతదైతే ఏం లేదు. 17థ్‌కి ఉంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్. బట్ చాలా టైం ఉంది. మిగతావన్నీ మీడియం. అవంత ఇంపాక్ట్ చెయ్యవు. వదిలేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ గ్లోబల్ న్యూస్‌కొచ్చేసరికి ఇప్పుడు ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ తరపు వార్ అవుతుందో, ట్రంప్ ఇనిషియేట్ చేసి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా సీజ్ ఫైర్ చేయాలి. ఇమ్మీడియేట్ సీజ్ ఫైర్‌కి ఇద్దరు రండి. ఇమ్మీడియేట్ సీజ్ ఫైర్ డిస్కషన్ చేద్దాం. ఏమవుతాయో తెలీదు. పేపర్స్ పెడదాం, మాట్లాడదాం. ఇలా డిస్కషన్ జరుగుతుంది. బట్ ఆయిల్ రేట్లు మీకు తెలిసిందే. ఆయిల్ ప్రైస్‌లు పెరుగుతాయి. కొద్దిగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వార్ కొద్దిగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు యూఎస్ దాని మీద ఈసారి కొద్దిగా గట్టిగా చేసుకుంటున్నారు. అండ్ అదొక నెగెటివ్ న్యూస్. అండ్ గ్లోబల్‌లో కూడా ప్రాపర్‌గా ఏం లేవంతా. సో, ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది ట్రంప్ తోటి. ఇవి చూడాలి వచ్చే రోజుల్లో ఎలా ఉంటదో ఏంటనేది. ఓకే. ఆయిల్ ప్రైస్‌లు కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంది. అది మనం చూద్దాం. స్టేట్ ఆఫ్ హార్మోన్స్ రిలేటెడ్‌గా ఏం జరుగుతదో ఏంటో అని. నెక్స్ట్ ఇండియాలో ప్రెజెంట్ ఏం జరుగుతుంది? స్కామ్. అదేదో రాజేష్ ఎక్స్‌పోర్ట్ స్కామ్ ఉందో అది 15,000,00,00,000 అది తక్కువ కాదు. అది చాలా పెద్ద స్కామ్. ఇప్పుడు రీసెంట్ స్టాక్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ స్కామ్ హర్షత్ మెహతా టైమ్ తర్వాత బిగ్గెస్ట్ స్కామ్‌లు అట్లా చూస్తే ఇప్పుడు ఇది రాజేష్ మెహతా స్కామ్ ఇది. సో, ఇది గూడా కొద్దిగా గట్టి పెద్ద స్కామే. చిన్నదైతే కాదు. సో, మార్కెట్ దీనికి ఎంత రియాక్ట్ అవుతది ఏమని చూడాలి. చూడండి, స్కామ్‌కి రియాక్ట్ అవ్వడం అంటే అన్ని స్టాక్స్ కాదు. బట్ ఎల్ఐసి ఒకటి ఇంక్లూడ్ ఉంది కాబట్టే కొద్దిగా ఇబ్బంది. ఎల్ఐసితో ఇబ్బంది అంతే తప్ప మిగతా స్టాక్స్ అన్నీ అంత పడవు. ఎందుకంటే మిగతా స్టాక్స్‌కి, మిగతా కంపెనీస్‌కి అంత సంబంధం లేదు. చూడాలి వచ్చే రోజుల్లో మరి దాన్ని ఎలా రియాక్ట్ చేస్తది ఏంటో అని. ఓకే. ప్రెజెంట్ మార్కెట్ చూద్దాం. మార్కెట్‌లోకెళ్ళేసరికి నిన్న నేను క్లియర్‌గా చెప్పా. మార్కెట్ గ్యాప్ డౌనే ఓపెన్ అయ్యిద్ది. గిఫ్ట్ నిఫ్టీ మీరెళ్లి మార్నింగ్ చూడండి. అది గూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వడం గూడా అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన మార్కెట్ ఇంకా గ్యాప్ డౌన్ అయ్యిద్ది. లేదు గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వడం ఆ రేంజ్‌లోనే ఫ్లాట్‌లో ఓపెన్ అయితే లైక్ చూపిస్తాను ఆగండి. ఏ లెవెల్ చెప్పానో ఫస్ట్ ఇండికేటర్ ఆపేస్తున్నాను. ఈ లెవెల్. నేనేం చెప్పానండి ఇగో ఇక్కడ. ఈ రేంజ్‌లో నిన్న మనం అనాలిసిస్ చేసుకున్నాం. గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అవ్వడం ఏమైంది? ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకొచ్చింది. మార్నింగ్ ఇక్కడ ఉండాలి. తర్వాత మార్కెట్ కూడా నేనేమన్నా గిఫ్ట్ నిఫ్టీ కూడా ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మన మార్కెట్‌లో కూడా ఇంకా పెద్ద గ్యాప్ డౌన్ కనబడతాయి. లేదు ఇదే రేంజ్‌లో ఓపెన్ అయితే మాత్రం మన మార్కెట్‌లో కూడా గ్యాప్ డౌన్. మన మార్కెట్ ఎంత గ్యాప్ డౌన్ అయింది? మీకు అదే చూపిస్తున్నా. రేపు అయ్యే ఛాన్స్ ఏటుందో కూడా చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగు మన మార్కెట్‌లోకెళ్దాం. మన మార్కెట్ ఈరోజు ఎన్ని పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది? రండి. ఇక్కడ మీకు క్లారిటీగా తెలుస్తది. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గర 290 పాయింట్స్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే. ఆహ్, ఇప్పుడు ఏమైంది తర్వాత నేనేం చెప్పానో, చెప్పానా లేదా కామెంట్ చేయండి. ఏం చెప్పాను? ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ గాని వస్తే ఏం చేయమని చెప్పాను? ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ గానొస్తే మార్కెటు ఆ డైరెక్షన్‌లోనే ఎళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తది. సో, మీరు ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ లాగానే ఆ డైరెక్షన్‌లో కూర్చోండి. ఇఫ్ అదే రెడ్ వస్తే దాని హై, దాని లో మార్క్ చేయండి. లో బ్రేక్ అయితే స్మాల్ ట్రేడ్ మాత్రమే చేయండి. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించొద్దు. బట్ అదే లో బ్రేక్ అవ్వకుండా ఇట్లా రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి లో బ్రేక్ అవ్వకుండా తిరిగి ఇలా వచ్చి గ్రీన్ వస్తే దాని అది పక్కా ఒక పైకి మూవ్ వస్తదండి. ఎందుకంటే అన్నెసెసరీ గ్యాప్ డౌన్స్‌లో ఎప్పుడైనా ఒక మంచి మూవ్ అప్ సైడ్‌కి ఎప్పుడైనా వస్తది. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అయింది కదా మార్నింగు. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో ఈ రేంజ్‌లో స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఇంతవరకు ఇచ్చింది. మేము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ఈ క్యాండిల్‌లో ఇక్కడ వరకు. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేశా. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంకా మంచి ప్రాఫిట్ వచ్చేది. తర్వాత రివర్స్ అయింది ట్రేడ్. ఇట్ ఈస్ గుడ్. ఓకే. అది పక్కన పెడదాం. ఇప్పుడు ఓవరాల్‌గా మీరు చూస్తే మార్కెట్ ఏమైంది? మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. పైకొచ్చింది. దెన్ రివర్స్ గూడా అయ్యింది. ఏ లెవెల్ నుంచి రివర్స్ అయింది అది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. ఈ ఏదైతే ప్రీవియస్ ఇదంతా సపోర్ట్ ఉందో, ఇప్పుడు ఇదే రెసిస్టెన్స్ కింద తీసుకుంది మార్కెట్. అర్థమైందా? ఆ లెవెల్ అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నదో, ఇక్కడ పెద్ద సపోర్ట్ తీసుకుందో, అదే లెవెల్ రెసిస్టెన్స్ కింద తీసుకుంది. అండ్ డే ఎండ్‌కొచ్చేసరికి కిందకొచ్చి కూర్చుంది. ఇదొక
ప్రెజెంట్ ఇప్పుడు ఇది ఒక సపోర్ట్ ఉంది. నాకు తెలిసి రేపు ఇది కూడా బ్రేక్ అయ్యి వెళ్ళిపోద్దని నేను అనుకుంటున్నాను. కిందకి వెళ్తే నెక్స్ట్ ఇమ్మీడియట్ ఎక్కడికి రావాలి చూడండి. ఇక్కడ నుంచి వెళ్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి వెళ్తే నెక్స్ట్ వచ్చే జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇగో ఈ రేంజ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇగో ఇక్కడ ఉంది మార్కెట్. నెక్స్ట్ పడితే ఎక్కడికి, ఈ క్యాండిల్లోకే సపోర్ట్కి రావాలి. ఈ క్యాండిల్లోకి ఆల్మోస్ట్ ఇది రేంజ్. ఓకే, 15 మినిట్స్లోకి వెళ్దాం, మీకు క్లారిటీ కనబడుతుంది చూడండి. ఇది 22,900, 900, 950, 930 ఆ రేంజ్. నా వరకు నా వ్యూ ఏంటి, ప్రెజెంట్ నా వ్యూ ఏంటి చెప్తాను చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు క్లారిటీ అర్థమైంది నేను ఏం చెప్తున్నాను. ఓకే, నా వరకు నా వ్యూ నేనేమనుకుంటున్నానంటే, ఓకే, మార్కెట్ ఏమైంది, మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ షార్ప్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పడింది అంటే దాని అర్థం బాగా గుర్తుపెట్టుకోండి, సెల్లర్స్ ఉన్నారు, మార్కెట్ నెగిటివ్నెస్ని తీసుకుంటుంది. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కంటిన్యూ అవ్వచ్చు, బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బయర్లు కొద్దిగా పైకి తీసుకొచ్చి ఎవరైతే పొజిషన్స్ ఉన్నాయో అడ్జస్ట్ చేసి దాన్ని మార్కెట్ కంప్లీట్గా పడేశారు. అండ్ ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళడం కూడా ఏదో షార్ప్గా వెళ్ళలే, చాలా టైం వేస్ట్ చేసుకుంటా, ప్రీమియంలు పెరగకుండా ఇబ్బంది పడుతూ పైకి వెళ్ళింది. ఓకే, పాయింట్ ఏంటి, ఇక్కడ నుంచి పడిపోయి ఇది ఆల్మోస్ట్ డే ఎక్కడైతే డే స్టార్ట్ అయిందో ఇంచుమించు అదే ఒక 5-10 పాయింట్లు, 15 లేకపోతే 20 పాయింట్ల పైన క్లోజ్ ఇచ్చింది. నా వరకు రేపు ఇలా క్లోజ్ వస్తే యూజువల్లీ ఏమవుతుంది, గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఓపెనింగ్ కానీ జరుగుతాయి. ఇలాంటివి అంటే నెగిటివ్ సేమ్ అదే రేంజ్లో ఓపెన్ అవ్వడం కానీ గ్యాప్ డౌన్ కానీ జరుగుతాయి. నేనేం చెప్తున్నానంటే, రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, బాగా గుర్తుపెట్టుకుంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ రోజులా రేపు కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్టేషన్తో ఉండకండి. ఎందుకంటే మార్కెట్కి ఈరోజు ఎవరైతే పొజిషన్ అడ్జస్ట్మెంట్లు చేయాలో ఈరోజు చేసేసారు. సో అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది అన్న ఆశలో ఉండొద్దు. సో రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఫస్ట్ వెయిట్ చేయండి, మార్కెట్ ఏం చేస్తుందో చూసి అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. నా రెసిస్టెన్స్ లెవెల్ 23,080 ఈ లెవెల్. ఓకే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పక్కా ఇక్కడ నుంచి నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను రెసిస్టెన్స్ ద్వారా. ఒకవేళ ఇది దాటి లోపలికి వస్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తారంటే లేదు, అప్ సైడ్ ప్లాన్ చేయను. ఎందుకు, బికాస్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఈ ప్రీవియస్ ఏదైతే క్లోజింగ్ ఉందో ప్రీవియస్ లో ఉందో అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని పడ్డానికి చూస్తుంది ఈ రేంజ్లో. సో దీని పైకి వెళ్తే అది ట్రాప్ తప్ప ఇంకేం లేదు. సో నేను పక్క డెఫినెట్గా దీని పైకి నేను ఇక్కడ అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయను. యాడ్స్ ఒకటి బాగా తినేస్తుంది. సో డెఫినెట్గా నేనైతే దీనిపైన అయితే అప్ సైడ్కి ప్లాన్ చేయను 100%. ఓకే, నా ప్లాన్ క్లియర్. ఏంటి నా ప్లాన్, ఈ లెవెల్. ఓకే, సో మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది, ఈ లెవెల్ ద రెసిస్టెన్స్ తీసుకొని పడాలి అంతే. దీని లోపలికి వెళ్ళిపోతే అప్ సైడ్కి అయితే ప్లాన్ చేయను, తిరిగి కిందకు వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. అలాగే 22,920 కింద కూడా, దీని కింద కూడా నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, దీని కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్. ఓకే, ఇఫ్ ఇవేవి కాకుండా ఫ్లాటెడ్ మార్కెట్ కిందకి బ్రేక్ అయినా నేను ఈ లెవెల్ కింద డౌన్ సైడే. ఓకే, ఫ్లాటెడ్ వచ్చినా డౌన్ సైడే, ఇగో ఫ్లాటెడ్ కిందకి వచ్చిన డౌన్ సైడ్, అదే గ్యాప్ డౌన్ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ రెసిస్టెన్స్ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తా. ఓకే, ఇది రెసిస్టెన్స్, అంతేగాని దీని లోపలికి వెళ్తే మాత్రం అప్ సైడ్కి ప్లాన్ చేయను. నో, మీరు కూడా ప్లాన్ చేయొద్దు. క్లియర్. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ ప్లాన్ చేయాలంటే 22,920 కిందకి ఇంకెళ్ళిపోతే మనం ఓవరాల్గా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇదేది కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటి పరిస్థితి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఈ గ్యాప్ కవర్ అయిపోనివ్వండి. నేనేం చెప్తున్నానండి, ఈ చిన్న స్మాల్ గ్యాప్ ఒకటి ఉంది, చాలా చిన్నది మైన్యూర్ గ్యాప్, ఆ గ్యాప్ కవర్ అయిపోనివ్వండి. మార్కెట్ 23,320 పైన వెళ్ళనివ్వండి, వెళ్తేనే మనకి. ఎందుకు ఆ లెవెల్ అని చెప్పానంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్కి ఒక లెవెల్ పెడతాను, మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఆ లెవెల్ చెప్పాను. ఇంకో ఇక్కడ నేను ఒక లెవెల్ 320 ఈ లెవెల్ నేను పెట్టానా, ఈ లెవెల్ ప్రీవియస్ మార్కెట్ ఎన్నిసార్లు వర్స్ట్ బిహేవియర్ చేసిందండి. ఈ లెవెల్ ధర ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఒకసారి కిందకు వచ్చింది, సేమ్ ఇదే పైకి వెళ్ళింది, తర్వాత ముందుసారి కూడా పైకి వెళ్ళింది, ఇక్కడే సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, ఆ ముందుసారి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో లాస్ట్కి పైకి తీసుకెళ్తున్నారో, డెఫినెట్లీ మార్కెట్ ఎప్పుడైతే ఒకవేళ నిజంగా గ్యాప్ అప్ దీని పైకి వచ్చి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చి పైన ట్రేడ్ అయితే దెన్ పక్కా బయర్స్ అన్న వాళ్ళు యాక్టివ్ అవుతారు, అప్ సైడ్కి నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఆ లెవెల్ ఇది 23,318.
ఓకే. 23,318 ఇది లెవెల్. 313 ఉంది. 318 ఇస్ ఓకే. నో ప్రాబ్లమ్. 4, 5 రూపాయలు తేడా ఏం కాదు గానీ పాయింట్ అది. సో, దీనిపైన నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తా. బట్ యూజువల్లీ నా వ్యూ అంతా మార్కెట్ ప్రెజెంట్ అయితే డౌన్ సైడ్ ఉంది. సినారియో బట్టి, గ్లోబల్ సినారియోస్ బట్టి అన్ని బట్టి నా వ్యూ అయితే డౌన్ సైడ్ ఉంది. అండ్ రేపు ఎక్స్‌పైరీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. దయచేసి రేపు ఒక్కరోజు. ఎందుకంటే కొద్దిగా వాలటైల్ అయ్యే ఛాన్సు లాస్ట్ టైమ్ ఎక్స్‌పైరీ రోజు ఎలా ఉందో అట్లనే ఉండే ఛాన్స్ ఉంటే ప్రీమియం హెవీగా డీకే అవుతది. ఇరుక్కుపోతారు. కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది సెన్సెక్స్. సెన్సెక్స్ లెవెల్స్ రండి. గ్యాప్ డౌన్, మార్కెట్ ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్, బై సేమ్ ప్రీవియస్ ఎక్కడైతే క్లోజింగ్ ఉందో అక్కడ రిజెక్షన్, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్. పాయింట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇది సపోర్టు, ఇది ఇక్కడ నుంచి నేను తీసేస్తున్నాను. రెసిస్టెన్స్ కొద్దిగా కిందకి తీసుకొస్తా. ఓకే. ఇది రెసిస్టెన్స్, కిందకు ఇంకో రెసిస్టెన్స్ వస్తే ఇది వస్తుంది. ఓకే. సెన్సెక్స్లో నేను ఎలా ట్రేడ్ చేస్తాను? సెన్సెక్స్ అంటే సెన్సెక్స్లో ప్రజెంట్ నా వ్యూ దిస్ ఇస్ ద నా ఇది 73,400. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక సపోర్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. అలాగే 73,900 ఇది ఒక రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి కింద పడింది. సేమ్ డేలో వరకు వచ్చి క్లోజ్ ఇచ్చింది. ఫ్లాటెడ్ మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ కింద నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఓకే. ఆ లెవెల్ కింద ఏం చేస్తాను? డౌన్ సైడ్కి. అదే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ అడకుండా గ్యాప్ డౌన్ ఇడితే వెయిట్ చేయండి అంటిల్ ఈ 73,400 రెసిస్టెన్స్ తీసుకొని కింద పడితే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. ఓకే. డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. లేదంటే వదిలేద్దాం. అప్ సైడ్ అదే లోపలికి వెళ్ళిపోయిందంటే అప్ సైడ్ ప్లాన్ చేస్తారంటే నో. ప్రజెంట్ నేనేం చెప్పాను? అప్ సైడ్కి లేదు. ఎందుకంటే బయర్స్ వచ్చినా డే ఎండ్కి తీసుకొచ్చి సెల్లర్ కింద క్లోజ్ చేశాడంటే అర్థం చేసుకోండి సెల్లర్స్ ఉన్నారు. మార్కెట్ సినారో సెల్లింగ్ సైడే ఉంది. మార్కెట్ బాగాలేదు, ఇప్పుడు న్యూస్లతో నడుస్తుంది. డౌన్ సైడ్కి ఉంటాం. ఓకే. ఇఫ్ ఇవేవి కాకుండా ఫ్లాట్ ఎడకుండా గ్యాప్ డౌన్ ఎడకుండా మార్కెట్ గ్యాప్ అప్ విడిపోతే దెన్ వెయిట్ చేసి ప్రైస్ యాక్షన్ ఏం చేస్తుందో చూసి హైయర్ హై వెళ్తుంటే దెన్ 74,100 పైన నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. లేకపోతే లేదు, వదిలేద్దాం అప్ సైడ్కి. డౌన్ సైడ్కి ఇంకొకటి ఉందండి. డౌన్ సైడ్కి నిఫ్టీలో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయ్యి ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోకుండా షార్ప్గా కింద పడిపోతే ఏంటంటే బాగా వినండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేయండి. డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుంది. ఎంట్రీ తీసుకోవద్దు. బాగా వినండి, ఎంట్రీ తీసుకోవద్దు. ఫస్ట్ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవద్దు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఫస్ట్ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకోవద్దు, ట్రాప్. మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్గా లోపలికి వస్తుంది. కొంతసేపు తర్వాత ఎప్పుడైతే లోపలికి వచ్చిన క్యాండిల్ ఏదైతే లోపలికి ఇన్సైడ్ వస్తుందో ఆ క్యాండిల్ ఏదైతే లో పెట్టిందో దానిలో బ్రేక్ అవుతుంది. అప్పుడు ఎంట్రీ తీసుకోండి. దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎంట్రీ. ఆ తర్వాత మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఇవే నిఫ్టీలో కూడా అంతే. అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే. ఏమైంది? పైకి రెసిస్టెన్స్కి వెళ్ళకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకి షార్ప్గా పడింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 15 మినిట్స్ హై లో మార్క్ చేయండి. డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది. ఫస్ట్ టైము ట్రాప్ అది. డౌన్ సైడ్కి క్యాండిల్గా ఇట్లా ఎగ్జాంపుల్ 15 మినిట్స్ క్యాండిల్ చూపిస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది. క్యాండిల్స్ చూపిస్తే మేబీ అర్థమైద్దేమో నేను అనుకుంటున్నా. చూడండి ఇగో. ఓకే. ఇగో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హైలో ఇలా డౌన్ సైడ్ బ్రేక్ అయ్యిద్ది, అది ట్రాప్. మీరు ఎంట్రీ తీసుకోవద్దు. మళ్ళీ క్యాండిల్ లోపలికి వస్తుంది, ఇట్లా లోపలికి వస్తుంది. దాని తర్వాత ఒక రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది, ఈ లో బ్రేక్ చేస్తుంది. ఏదైతే ట్రాప్ క్యాండిల్ ఉందో ఆ లో బ్రేక్ అవుతుంది, అప్పుడు ఎంట్రీ తీసుకోండి. లేదంటే లేదు, వదిలేసేయండి. మార్కెట్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపించొద్దు, వదిలేసేయండి. మార్కెట్ ఏం చేస్తే చేసుకునేవ్వండి. రేంజ్ బౌండ్లో ఉంటుందో ఉన్నవ్వండి, మనకి ఇబ్బంది లేదు. బట్ ఆ లో బ్రేక్ అయిందా మంచి ట్రేడ్ అయిద్దండి మీకు డౌన్ సైడ్కి, అది మీరు చూసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా ఏమైందో చూపిస్తా. సో గుడ్ మార్నింగ్. అండ్ ఇది మార్నింగ్ సేమ్ పుట్ ఆప్షన్ ఒకటి తీసుకున్నాం, అప్ సైడ్ ఎంట్రీ 1300 ప్రాఫిట్, బుక్ డన్. ఓకే. సింపుల్ ట్రేడ్ ఈరోజు, పెద్ద కాంప్లికేషన్స్ లేవు. మీకు ఇది ఇండికేటర్ పెట్టి చూపిస్తే అర్థమైంది. ఇదిగో ప్రాపర్ గిడ్ ఎంట్రీ, ఇక్కడతో ప్రాఫిట్ బుక్, అది అనమాట. ఓకేనా. సో అది ఇంకా ఇదనమాట. ఇంకా ప్రజెంట్ అయితే ఇప్పుడు జూన్ టు జూలై బ్యాచ్ అయితే రన్ అవుతుంది. ఈరోజు క్లాసెస్ ఉన్నాయి, రన్ అవుతుంది. అండ్ క్రిప్టో గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. క్రిప్టోది ఏదది షార్క్ ఎక్స్చేంజ్ది. షార్క్ ఎక్స్చేంజ్ నా రెఫరల్ త్రూ TDC551 నా రెఫరల్ త్రూ ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నేను డెఫినెట్లీ మీకు నా గ్రూప్లో, ఈ క్రిప్టో గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు యాడ్ అయిపోండి. మంచి స్వింగ్ ట్రేడ్లు ఎవ్రీడే వచ్చేవండి. బట్ స్వింగ్ ట్రేడ్ వస్తే ప్రాపర్ ఎంట్రీ తీసుకుంటాను. ఎందుకంటే చిన్న చిన్న ఎంట్రీలు కాదు, మంచి ఎంట్రీలు దొరుకుతాయి. ఓకే.
సో అదనమాట. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కలిగే వీడియోస్ చూస్తున్నాను ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.